తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు గాజువాక భానోజీ తోటలో నిర్మించిన టిట్కో లబ్ధిదారులతో విశాఖ నగర అధ్యక్షులు పల్లె శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదవారికి అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశారు. నేడు వైసీపీ ప్రభుత్వం ఆ ఇళ్లను నిర్మానుష్యంగా వదిలేయడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో మానుకొని పేదవారికి అండగా ఉండే విధంగా వెంటనే ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఆ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టిట్కో లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ కూడా ఇల్లులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అర్బన్ ఏరియాస్లో సుమారు 2,62,000 ఇల్లు పూర్తి ఉన్నాయి. అలాగే మిగతావి చాలా మట్టుగా ఒక 10%, 5%లో ఇంకా పూర్తి చేస్తుంది. ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక పార్టీని నమ్మి డబ్బులు కట్టలేదు, ఒక ప్రభుత్వాన్ని నమ్మి డబ్బులు కట్టారు. ఇది ఏమైనా ఒక పార్టీకి వెళ్ళినాయా? మీరు ప్రశ్నించుకోవాలి. ఇది ప్రభుత్వం జీవీఎంసీ కట్టారు, జీవీఎంసీ టిడ్కో కట్టింది, టిడ్కో వాళ్ళు ఇల్లు కట్టారు. లబ్ధిదారులకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేదంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లబ్ధిదారుల తరఫున తీవ్రంగా పోరాటం చేసి ఇవ్వని పక్షంలో మేము బలవంతంగా సరే వాళ్ళందరినీ లబ్ధిదారులని ఆ ఇంట్లో మేము కేటాయిస్తామని చెప్పేసి బలవంతంగా దింపుదామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు మా దగ్గర 100 మందిలో వస్తున్నారు. బాబు ఒక ఇల్లు ఇవ్వడానికి మాతో డబ్బులు కట్టించారు. ₹1,00,000 మేము 5,000 రూపాయలు, 4,000 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి కట్టినటువంటి డబ్బులు. మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మేము సొంతంగా కట్టుకుంటాం కదా. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇల్లు కోసం ఎందుకు ఆశపడాలి? మేము ఎంత నమ్మకంతో ప్రభుత్వానికి డబ్బులు కట్టాం. ఈరోజు చూస్తే ఇల్లు ఇవ్వకంటే సుమారు సంవత్సరంన్నర నుంచి మమ్మల్ని తిప్పుతున్నారని చెప్పేసి ఎంతోమంది వచ్చి మా దగ్గర వాపోతున్నారు. మీకు సమాధానం ఎవరు చెప్తారు? ఇవేమైనా ఒక పార్టీకి వెళ్ళినాయా లేకపోతే ప్రభుత్వానికి వెళ్ళినాయా? డబ్బులు ప్రభుత్వానికి వెళ్ళినాయి, ప్రభుత్వానికి అంటే అధికారులకు వెళ్ళినాయి. అధికారులు ఇంటర్నల్ కట్టారు కనుక ఇల్లు వెంటనే కేటాయించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ఇల్లు ఉంటే సుఖంగా ఉంటుంది. ఒక దగ్గర మీకు విషయం చెప్పాలి. ఈ విషయం ఏంటంటే ఒక ముసల కుటుంబం వచ్చింది, వృద్ధులు వచ్చారు, 2 భార్యాభర్తలు. బాబు చనిపోవడానికి మాకు ఇల్లు బాబు అని. ఎందుకంటే మా ఏజ్ భయపడింది, ఎవరు కూడా ఖాళీ చేసేయమంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఎవరైనా వాళ్ళకి దహన సంస్కారాలు చేయాలని ఒక దీంతో ఉన్నారు. దయచేసి నాకు ఒక ఇల్లు ఇప్పించమని చెప్పేసి ఎంతోమంది తిరుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం గమనించాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. నమ్మినందుకు కానీ మీరు ఇలాగా వాళ్ళ యొక్క నమ్మకాలను ఒమ్ము చేయకూడదు. ఏదైనా సరే ప్రజలకి రేపు ఏ పార్టీ తరఫున ఆ పార్టీ తరఫున ఆలోచించరు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. కనుక ప్రధాన ప్రభుత్వంలో ఇచ్చారు అయింది కనుక ఈ ప్రభుత్వానికి కట్టినటువంటి స్కీమ్స్ మేము ఇవ్వకూడదని నాకు ఆలోచన ఈ ప్రభుత్వం మానుకోవాలి. ప్రజల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లులు వెంటనే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో లబ్ధిదారుల తరఫున మేము పోరాటం చేసి ఖచ్చితంగా ఇల్లు వాళ్ళకి బలవంతంగా సరే వాళ్ళని దింపుతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ పార్టీ నా సొంతం నా స్థలం నాకు ఇవ్వాలి అనడానికి. ఎందుకంటే 500 నుంచి ₹1,00,000 వరకు డీడీలు తీసి ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదన ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. నిరుపయోగంగా ఉండే కన్నా దొంగతనాలకి, మందు తాగిన వాళ్ళకి ఇవి ఉపయోగపడే భవనాలుగా తయారవ్వకూడదు. ఎందుకంటే ఇవి రూపుదాల్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇచ్చినప్పుడే దాని యొక్క ప్రయోజనం కానీ, లేకపోతే ఇది ఎందుకు ఉపయోగపడలేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం తీరు కూడా బాలేదు. ఎందుకంటే ఒక్క ఎలక్షన్ వచ్చినప్పుడే 7వ నెలలో ఇస్తాను, 8వ నెలలో ఇస్తాను ఇలా ప్రగల్భాలు ప్రకటించడానికే సరిపోతుందే తప్పితే ఇక్కడ ఇంతమంది లబ్ధిదారుల యొక్క ఆవేదన ఆయన గుండెకి ఎందుకు తగలట్లేదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇంత ప్రయాసపడి, ఇంత కోట్లు వెచ్చించి, ఇంత తయారు చేసిన ఇల్లులు వాళ్ళ అద్దెలు కట్టుకుంటున్నారు. వాళ్ళ ఇప్పుడున్న కరోనా టైంలో ఎవ్వరికి కూడా ఏ ఒక్క పని, కూలి పని లేని వాళ్ళు ఎలా అద్దె కట్టుకొని బ్రతుకుతారో ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. లోపల నుండి పరిపాలించడం కాదు, బయటకు వచ్చి ప్రజల యొక్క పరిపాలన విధానం చూడాలి, ప్రజల యొక్క ఆవేదన కనుక్కోవాలి. అప్పుడే ముఖ్యమంత్రి స్థానానికి ఒక అర్థం కల్పిస్తారు. ఒక ఛాన్స్ అన్నందుకు, ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ యొక్క తీరుని కానీ, వాళ్ళ యొక్క పరిస్థితిని కానీ ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారో ఒకసారి గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు అన్ని ఇళ్ల నిర్మాణం అయిపోయి వాళ్ళకి నిజంగా అలాట్మెంట్ పత్రాలు కూడా వాళ్ళ చేతికి ఇచ్చారు. అలాంటి అలాట్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ సరైన కరెంటు సదుపాయం లేక కానీ మా అంతలు మేము వచ్చి పాలు పొంగించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని వాళ్ళ చేతికి వాళ్ళ తాళాలు ఇవ్వడానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి
సంకోచిస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వండి. గవర్నమెంట్లు మాత్రమే మారుతాయి, కానీ ఎవరికి డీడీలు కట్టారు అనేది మాత్రం మారదు. ఎందుకంటే ప్రభుత్వానికే వీళ్ళు డీడీలు కట్టారు, ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో డీడీలు కట్టలేదు. అది ఒకసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి వాళ్ళు పడుతున్న ఆవేదన కూడా మీరు ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళ ఇల్లులు వాళ్ళకి కేటాయించాలని మిమ్మల్ని ప్రభుత్వానికి గట్టిగా మా విధంగా హెచ్చరిస్తున్నాం. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీడ ఉండాలన్నటువంటి ఆలోచన విధానంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. అదే నినాదానంతో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మొన్న మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల ఇల్లులు పేద కుటుంబాలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు మేము అన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక నాణ్యత ఉన్నటువంటి బిల్డింగ్స్ ఆ రోజు గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి బిల్డింగ్లు మరి పెచ్చిలోడిపోయి లీకులు అయిపోయినటువంటి పరిస్థితి. అలా ఉండకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పటిష్టంగా ఉండాలి, ఒక పద్ధతిగా కట్టాలి, పేదవాడు చనిపోయినంత వరకు కూడా చెప్పుకోవాలన్నటువంటి ఆలోచన విధానంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు స్థాపించి గాజువాక నియోజకవర్గంలో 2,62,200 ఇల్లులు పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి పూర్తిగా 80% అయిపోయినటువంటివి ఉన్నాయి, 100% అయిపోయినటువంటి ఇల్లులు ఉన్నాయి. మరి మేము అధికారం దిగిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కనీసం ఒక మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరానికి 5 లక్షల ఇల్లులు మేము కడతామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ 5 లక్షల ఇల్లులు మాకు ఎవరికి అవసరం లేదు, కానీ ఉన్నటువంటి ఇల్లులు ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 10,000 కట్టారు, 20,000 కట్టారు, 25,000 కట్టారు, ₹1,00,000 కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆ ఇల్లులు ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఈరోజు మీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే ఇల్లులను కూడా మీ కార్యకర్తలకి పై ఉన్నటువంటి వాళ్ళకి అమ్మేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నా, ఇది పార్టీల పరంగా కాదు ఇల్లులు కట్టిని, ప్రభుత్వాలు కట్టే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు మా ఇల్లు మా సొంతం అన్నటువంటి నినాదానంతో రేపు సంక్రాంతి రోజు ఖచ్చితంగా లబ్ధిదారులకి మేము సహకరిస్తాం. వాళ్ళే వెళ్ళి వాళ్ళ యొక్క ఇల్లులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ కేటాయించినటువంటి ఇంటిల్లో వాళ్ళే దిగిపోవడం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి ఇప్పటికీ. ఎందుకంటే మీ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు కక్ష సాధింపు ప్రజల మీద చేస్తూ ఉన్నావు. ఏదో చంద్రబాబు నాయుడు మీద నేను చేస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు పార్టీ మీద చేస్తూ ఉన్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ పార్టీకి కూడా ఏ విధమైనటువంటి బుద్ధి చెప్తారో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 13వ తారీఖు డెడ్ లైన్ ఇది. సంక్రాంతి రోజే నూతన ఇంటిలోకి వెళ్ళడం ఖాయం. దానికి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ సహకరిస్తుందని చెప్పి మరి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ టిట్కో హౌసింగ్ నిర్మాణం చేపించింది తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఆలోచనతో పార్టీతో సంబంధం లేకుండా వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, కనీసం ఉన్నానికి ఇల్లు కూడా లేని వాళ్ళు, అద్దెలతో జీవిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం, ఆ విధంగా లబ్ధిదారులని త్వరగా వాళ్ళకి బెనిఫిషియర్లుగా గుర్తించి వాళ్ళందరూ కూడా ₹1,00,000 వరకు డిపాజిట్లు కట్టించుకొని ప్రతి ఒక్కరు కూడా అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి మేము ఫ్రీగా ఇల్లు ఇస్తామనే ఉద్దేశంతో ఓట్లు వేయించుకొని ఈరోజు సంవత్సరం 8 మాసాలు అవుతుంది. ఇల్లు పూర్తి అయిపోయి లబ్ధాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి లబ్ధాలకి ప్రతి ఒక్కరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు మంజూరు చేయకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో దించుకుంటా ప్రభుత్వం కావాలని చెప్పేసి కుంటిసాగు చెప్తూ తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన వాళ్ళకి పేరు వస్తుందన్న ఆలోచనతో ఇల్లు అన్ని కూడా ఈరోజు శిథిలావస్థకు చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఏ ఇల్లు అయినా సరే మనం ఇంట్లో వేసుకున్న బట్ట అయినా సరే కంటిన్యూ వేసుకుంటే దానికి విలువ ఉంటుంది, ఏదో మూల పెడితే విలువ లేదు. అదే పరిస్థితిలో ఇల్లు కట్టేస్తే సంవత్సరం 8 మాసాలైనా ఎవరు కూడా ఇల్లు ఇవ్వడం చాలా బాధాకర విషయం. తక్షణమే ఇప్పటికైనా సరే వైసీపీ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఏదైతే లబ్ధిదారులు అందరికీ ఇల్లు ఇవ్వండి, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో సంవత్సరానికి 5 లక్షలు ఇస్తున్నారో అవి కూడా కట్టి వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకోటి, మీరు తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ రంగులు వేసుకున్నారు అనుకుంటారేమో, మీరు రంగులు మార్చుకోండి, లబ్ధిదారులకు ఇవ్వండి. మీరు ఈరోజు సచివాలయాలకు ఏవైతే మీరు రంగులు వేసుకున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా రంగులు వేసుకుని ఇవ్వండి. లబ్ధిదారులకి చేకూరే విధంగా మీరు న్యాయం చేయాలి తప్ప ఈ రాజకీయం చేస్తూ ఒక పేదవాడు పట్టకొట్టడం న్యాయం కాదు. తక్షణం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే తక్షణమే మీరు రానున్న రోజుల్లో దగ్గర రోజులు మీ దగ్గర పడింది, మీరు దానికి మూల్యం చెల్లించిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి తక్షణం లబ్ధిదారులు ఏమన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. మీరు ఈరోజు ఆటో డ్రైవర్ ₹10,000 ఇస్తున్నారు, లేదా మహిళలకు ఏదో డబ్బులు ఇస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఈరోజు తిట్టుకునే పరిస్థితి ఉంది. మాకు డబ్బులు ఎందుకు బాబు, మాకు పేదవాడికి ఇల్లు ఇవ్వండి, మేము హ్యాపీగా ఉంటామని చెప్పేసి కోరే పరిస్థితి. కాబట్టి లబ్ధిదారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతున్నాను.
दिया नहीं है अब तक मैं लोग रेंट में भर रही है। पहले अभी तो कोरोना को लेकर हम लोग खाना खाएंगे कि हम लोग रेंट भरेंगे, बच्चे को पढ़ाना है, क्या सब करना है हमें घर देने से संतोष है, समझेगा हमको घर दिलवा दीजिए। जगन सर बोल रहे हैं कि आप देंगे कि टीटी कैंसिल हो गया, मगर कुछ भी कैंसिल नहीं हुआ। हमारा नाम उस पर है मगर अब तक दिए नहीं है। हमको होना ही है घर। जो सर हम सर कोई सर को पैसा नहीं बांधे, DDMC को पैसा बांधे हैं, हमें घर होना है। 4 बच्चे को लेके हम कहाँ दौड़ेंगे, रेंट भरेंगे या बच्चे को पढ़ाएंगे या हम घर खाली करते रहेंगे हमेशा। కట్టేయండి, అప్పు చేసి మరి కట్టాం. ఇప్పుడు ఇంటది కడుతున్నాం, దీనికి వడ్డీ కడుతున్నాం. 4 రూపాయలు చెప్పిన చూస్తే ఎంత అవుతుందో చూడండి. 4,000 అవుతుంది. ఇక్కడ ఇంటది 4,000, నెలకి 8,000 దగ్గర ఎక్కడ కడతామండి? కూలాడితే కుట్టాలని 1,00,000 రూపాయలు కట్టించేసుకుంది గవర్నమెంట్. అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పుడు మాకు అదే ఇవ్వాలి, మాకు అనకూడదు. కానీ 2015 నుండి బంగారం ప్రభుత్వం మోసం చేసి కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తొచ్చింది. మా ఇంట్లో మేము పడుంటామని ఇప్పుడు ఎలాంటి మీద ఆర్డర్ వచ్చింది చూడండి. మా రూమ్ కూడా నాయకుడికి కూడా ఇవ్వలేదు. మేము తెలుగుదేశం పార్టీ అని ఇవ్వలేదు, TSR అని ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. GMC ఆఫీస్ కట్టాము, ఎవరి చేతికి ఇవ్వలేదు. సంతోషంతో కట్టాలి. ఎంత బాధపడుతున్నా తెలుసండి. 1,00,000 రూపాయలు కట్టేసాం. మా ఇల్లు మాకు ఇచ్చేవచ్చు కదా. జనాలు డబ్బు మాత్రం పంచుకున్నాడు. ఎందుకు డబ్బు? కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు చేశాడు. అడిగిన 45 సంవత్సరాలకి 20,000 ఇస్తున్నాడు. అడిగారా మాకు ఇవ్వండి అని డబ్బు? మా ఇల్లు మాకు ఇచ్చేవచ్చు కదా. డబ్బు 1,72,000 చదువుకున్న పిల్లలు డబ్బు